ఇన్స్టా పెళ్లి చూపులు అప్పటి నుంచే సెలబ్రేషన్ స్టార్ట్. ట్రెండింగ్ లో పెళ్లి చూపుల వీడియోలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. వెల్కమ్ టు సాక్షి సత్యమేవ జయతే. కొన్ని సందర్భాల్లో ఆలస్యమైన అంతిమ విజయం మాత్రం సత్యానిదే. అలా అంతిమ విజయం సత్యానిది కావాలంటే ముందుగా ఏది సత్యం ఏది అసత్యం ఈ ప్రశ్నకు జవాబు వెతకాలి. నిజాల నిగ్గు తేల్చాలి. అలా నిజాన్ని గెలిపించే మా ఈ ప్రయత్నమే సత్యమేవ జయతే. 75 ప్రశ్నలు, 50,000 మంది ఎన్యూమరేటర్లు, 150 కోట్ల ఖర్చు, 6 నెలల్లో రిపోర్ట్. ఒకే ఒక్క సర్వేతో రాష్ట్రంలో కులాల లెక్క తేల్చేస్తామంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల సమాచారాన్ని సమగ్రంగా సేకరిస్తోంది. మరి దీనికి ఒక శాస్త్రీయత ఉందా? ఎంతవరకు పక్కాగా సమాచారం అందుతోంది అన్న సంగతి పక్కన పెడితే ఈ సమగ్ర కుల గణన మొదలైనప్పటి నుంచి రాష్ట్రంలో రాజకీయ రగడ రాజుకుంది. ఇదంతా కేవలం ఓట్ల రాజకీయమే అనేది ఒకరు, హామీల అమలు పక్కదారి పట్టించే డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపారు అన్నది మరొకరు. ఇలా ఎవరి వాదనలు వారివి, ఎవరి లెక్కలు వారివి, ఎవరి రాజకీయాలు వారివి. అసలు ఈ కుల గణన ప్రధాన ఉద్దేశం ఏంటి? సర్వే పూర్తయి రిపోర్ట్ వచ్చిన తర్వాత జరిగేదేంటి? పక్కా వ్యూహంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కులగణన చేపడుతోందా? ఇన్ని ప్రశ్నల మధ్య ప్రధానంగా వినిపిస్తున్న ఓ 10 ప్రశ్నలు బిగ్ స్క్రీన్ పైన చూసే ప్రయత్నించారు. కులగణన వెనక కథేంటి? సమగ్ర కులగణన దేనికోసం? ఈ గణనతో బీసీలకు కలిగే లాభం ఏంటి? లెక్కల తర్వాత బీసీ రిజర్వేషన్స్లో మార్పులు వస్తాయా? సెకండ్ క్వశ్చన్, తెలంగాణలో బీసీ కులాలు ఏవి? ఏ కులం ఏ కేటగిరీలో ఉంది? దేశంలో చివరిసారిగా కులగణన ఎప్పుడు జరిగింది? దేశవ్యాప్తంగా కులగణన కోసం బీసీలు డిమాండ్ చేస్తున్నారా? చాలా రాష్ట్రాల్లో కులాల వారీగా లెక్కలు సమగ్రంగా లేవా? ఈ దరఖాస్తులో 56 ప్రశ్నలు, 19 ఉప ప్రశ్నలు, మొత్తం 75 ప్రశ్నలు. ఇన్ని ప్రశ్నల్లో ఎన్యూమరేటర్లకు అందుతున్న సమాధానాలు ఎన్ని? కులం, కుటుంబం, చదువు, అప్పుల వివరాలే చెబుతున్నారా? ఆస్తులు, ఆదాయం వివరాలు చెబితే అందుతున్న పథకాలు ఆగిపోతాయని భయపడుతున్నారా? అలా భయపడితే అది సమంజసమేనా? గ్రౌండ్ లెవెల్లో ఎన్యూమరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? సర్వేపై ఎన్యూమరేటర్లకు సరైన అవగాహన లేదన్న విమర్శల్లో వాస్తవం ఎంత? దేశవ్యాప్తంగా కులగణన చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తుంటే దీని వెనక ఓబీసీలను చీల్చే కుట్ర జరుగుతుంది అని ప్రధాని మోదీ ఎందుకన్నారు? బీసీల ఓట్ల కోసం కులగణన పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాటకానికి తెరతీసిందన్న బీఆర్ఎస్ విమర్శల్లో నిజమెంత? గత ప్రభుత్వం 10 ఏళ్ల క్రితం చేసిన సకల జనుల సర్వే వివరాలు ఎందుకు బయట పెట్టలేదు అన్న కాంగ్రెస్ ప్రశ్నకు బీఆర్ఎస్ దగ్గర జవాబు ఉందా? తెలంగాణలో కులగణన శాస్త్రీయంగా జరుగుతోందా? స్థానిక ఎన్నికల ముందు జరుగుతున్న ఈ కులగణనతో తెలంగాణ రాజకీయ ముఖ చిత్రం మారనుందా?